నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం ఇది. గురువు చంద్రబాబు కోసం శిష్యుడు చేస్తున్న త్యాగం ఇది. చంద్రబాబు తన కనుసన్నలలో నడిపిస్తున్న జలదోపిడి కుట్ర ఇది. తెలంగాణను తెల్లపడేసే టెంపరితనం ఇది. గురువు చేస్తున్న గూడు పుటానని గుంపు మిస్త్రీ చూసి చూడనట్టు వదిలేస్తున్న పాపం ఇది. నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేసే ఎత్తుగడ వేస్తున్న గురువు ఆంధ్రాబాబుకు శిష్యుడు గుంపు మిస్త్రీ తన వంతుగా చేస్తున్న సాయం ఇది. అవును, తెలంగాణను మరోసారి ఎండబెట్టే కుట్రలకు నారాబాబుతో కలిసి సైకో మేస్త్రీ పన్నాగం పన్నుతున్నాడు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించుకుపోతున్న అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదేమి లెక్క అని చంద్రబాబును నిలదీయడం లేదు. సీమా ప్రాజెక్టులకు అధికారికంగా 20,000 క్యూసెక్కులే తరలిస్తున్నట్లు చెప్తున్నా అది అనధికారికంగా 80,000 క్యూసెక్కులకు పైమాటే. రేవంత్ ఎంతకి తెగించాడు? ఎందుకింత బరిదెగిస్తున్నాడు? నాగార్జున సాగర్ నిండనే లేదు, కానీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దర్జాగా ఏపీకి తరలిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా గేట్లు ఎత్తి నీళ్లు ఎత్తుకుపోతున్నాడు చంద్రబాబు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పాలకులు ఏం చేశారో తెలుసా? సాగర్ ఒడ్డు మీద కూర్చొని యాగాలు పూజలని డ్రామా చేశారు. ఇంతకన్నా చేతగానితనం ఉంటుందా? రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని, ఆంధ్రాకు అమ్ముడుపోయిన వైనాన్ని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కడిగిపారేశారు. స్వయంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఆంధ్ర మన నీళ్లను ఎలా తరలించుకుపోతుందన్నదో కళ్లకు కట్టినట్టుగా వివరించారు. జగదీష్ రెడ్డి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఆయన వివరించిన ప్రతి విషయం ప్రజలను ఆకట్టుకుంది, ఆలోచనలో పడేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ఈ ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వైపు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఏం సోయిందనే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అవతల వైపు మన నార్లపూర్ దగ్గర కలగుర్తి ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి దీన్ని ఎత్తిపోతలు కావచ్చు, అక్కడ అసలు నీళ్ళు ప్రారంభం చేసిండ్రా, నాగేశ్వరకు నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎడమకాలువ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, అది మనం అవతల వైపు వెళ్ళి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు, ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్లు చక్కగా వెళ్ళి బనకచెర్ల అక్విడక్ట్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ ఒక 13 కిలోమీటర్లు పోతే బనకచెర్ల అక్విడక్ట్ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనం ఈ నీళ్ళు వస్తున్నాయో చూసినాం కదా, ఇది ఒరిజినల్గా మొట్టమొదలు కట్టిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. ఇది దీని నుంచి ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి, ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది. 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్. ఇది ఇక్కడి నుంచి ఈ గేట్లు పెట్టుకొని నీళ్ళు దీంట్లో ఈ గేట్ల నుంచి తీసుకుంటారు. తీసుకున్నాక ఇక్కడి నుంచి అక్కడ లోపల నీళ్ళ నుంచి టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ నుంచి మనం 900 మీటర్లు పోయిన తర్వాత
అక్కడ సజ్జి పూల్ ఉంటుంది, అక్కడ చూస్తాం మనం. అట్లా పైనుంచి వెళ్ళి లోపలికి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి సజ్జి పూల్ దగ్గర పోతాం మనం. ఆ సజ్జి పూల్ దగ్గర మళ్ళీ అక్కడ గేట్లు ఉంటాయి. ఆ గేట్లు తీసేస్తే పంపులకు నీళ్ళు అందుతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసుకుంటాం మనం. ఇది ఎంట్రీ పాయింట్. ఇది శ్రీశైలం నీళ్లకు. ఇక్కడ ఇప్పుడు 878 ఇట్లా పైన ఉన్నాయి నీళ్లు. పోతిరెడ్డిపాడులో 854 ఫీట్ల హైట్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తుంది. ఇక్కడ మాత్రం 802 ఫీట్ల హైట్లో నీళ్ళుంటే కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి లోపలికి వచ్చినాక సజ్జి పూల్ అనేది అక్కడ అసలు లిఫ్ట్ అనేది ఆడ ప్రారంభమవుతుంది, లిఫ్ట్ పని. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు మొట్టమొదటి పాయింట్ ఇది. ఇవి నీళ్లు శ్రీశైలం నీళ్ళు. ఇవి మీ దగ్గరకు వచ్చి చూస్తే 60 మీటర్ల లోతు నుంచి నీళ్లు ఇక్కడ వరకు ఉన్నాయి. మనం శ్రీశైలంలో 802 అడుగుల వరకు నీళ్లు ఉంటే కూడా ఇక్కడికి అందుతాయి. అవి ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవడం కాబట్టి పద్ధతుల్లో కేసీఆర్ గారు ఈ స్కీమ్ను ప్లాన్ చేయించడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటే 4 పంపులు రెడీగా ఉన్నాయి. గతంలోనే కేసీఆర్ గారు వచ్చి ప్రారంభం చేసినప్పుడే పైన నిర్మాణం చేసిన నార్లపూర్ రిజర్వాయర్లు 4 టీఎంసీల నీళ్లను అప్పుడే స్టాక్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పూర్తి లెవెల్లో 6 టీఎంసీల వరకు కూడా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వాటికి మిగతా సిస్టమ్స్ పూర్తి కాలేదు కాబట్టి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల కొరకు వాడొచ్చు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డెలివరీ పాయింట్ ఇది. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఇదేమో ఇక్కడ మీరు మనం ఇటువైపు చూస్తే ఇది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్. ఇది దీన్ని 2 కలిపే మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో నుంచి వెళ్ళి దీంట్లో నీళ్ళు దీంట్లో కూడా తీసి వాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా దీన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్రాంతం పాలమూరు రంగారెడ్డి డిండికి కూడా రావాల్సిన నీళ్ళకు సంబంధించిన లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ బయట నీళ్ళు పోసే ప్రాంతం ఇది. సిస్టర్న్ అంటారు, డెలివరీ అంటారు. ఇక్కడ నిలబడి ఉన్నాం. అవి చూడండి, దాంట్లోంచి వెళ్ళి రావాలని నీళ్ళు. అది దగ్గరగా చూపించండి. అది ఈ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 ఇవి దానికంటే కూడా మన బాహుబలి మోటార్లు ఏదైతే మనం చెప్పుకున్నామో కాళేశ్వరంలో అవి 139 మెగావాట్లు అయితే ఇది 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు ఇవి. ఇవి ఎట్లా బోసిపోయి ఉన్నాయో చూడండి, నీళ్ళు రాకుండా. దీని అవతల మనం చూద్దాం. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి, శ్రీశైలంలో నీళ్ళు అందుతుంటాయి. దీనికి ఎంత లోతు నుంచి నీళ్ళు అందుతాయి అంటే 802 అడుగుల వరకు నీళ్ళు ఉంటే కూడా శ్రీశైలంలో నీళ్ళని ఇక్కడి నుంచి ఎత్తవచ్చు. ఇప్పుడు అక్కడ మనం పొద్దున చూసి వచ్చింది ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు, అది 854 అడుగుల పైన నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 878 పైన ఉంది. ఇవాళ దాదాపుగా 79, రేపైతే 79 కూడా అవుతుంది. రేపు ఎల్లుండి వరకు 79 కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు దాదాపు 4-5 టీఎంసీల నీళ్లు కృష్ణాలో వస్తూనే ఉన్నాయి. జూరాల దిగువ ప్రాంతానికి శ్రీశైలం నిండడానికి ఒక 5-6 రోజుల్లో నిండిపోతుంది అది. కానీ ఇవి మాత్రం నీళ్లు తీసి పాలమూరు బీళ్లకు అందించడానికి నోచుకోలేదు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇరిగేషన్ మంత్రి గారు. ఈ నల్లగొండ, మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం యొక్క పని విధానానికి ఇది నిదర్శనం. దీన్ని బాగా చూడవచ్చు మనం అందరం కూడా. మీరు ఇలా చూస్తే ఇదంతా కూడా ఎండిపోయి ఎట్లా ఉందో ఒకసారి ఇది చూడండి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది నార్లపూర్ రిజర్వాయరు. దీని నుంచి మళ్ళీ మనం పైకి తీసుకుంటాం. ఒక తర్వాత ఒకటి మనం ఏదుల నుంచి కర్వెన వరకు మనం తీసుకొని అటు ఇవ్వాల్సింది. ఇది
దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటి అంటే దీంతో అదృష్టం, దీని పక్కన మనం పైకెక్కిన తర్వాత చూస్తాం, అటు పక్కన కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్ దీన్ని ఆనుకునే ఉంటుంది. దానికి కూడా అక్కడ వచ్చే విధంగా పనికొచ్చే విధంగా దీన్ని ఇక్కడ డిజైన్ చేయించడం జరిగింది కేసీఆర్ గారు. దీంట్లో నీళ్లు దాంట్లో కూడా తీసుకొని కలవకుర్తి లిఫ్ట్ కింద ఉన్న రైతులకు మొత్తం కూడా ఈ పంట పండియవచ్చు. మనం ఇప్పుడు 4.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా దీంతో పంట పండించుకోవచ్చు. ఈ సిస్టమ్ను వాడుకొని మనం ఇప్పుడు నిలబడి చూస్తున్నది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డెలివరీ పాయింట్. ఒక్కసారి ఇటువైపు చూపించండి. ఈ కాలువ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత సన్నగా ఉంది, ఎట్లా ఉంది. మనం చూస్తే పోతిరెడ్డి పాడులో ఏం జరిగింది, అసలు పాతది కేవలం మద్రాసుకు నీళ్ళు ఇస్తానికి 3 TMCల కొరకు తీసుకుపోతాం సంవత్సరానికి ఎంత అని చెప్పి పెట్టుకున్న ఆ కాలువలో కూడా సగం కాదు కదా, పావులొంతు లేదు ఇది. ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం బెడలు పోటీ పెట్టిన 10 గేట్లు కూడా చూసినాం. ఇక ఇక్కడ ఇది చూసినాం. మన ఘనత వహించిన గత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ స్కీమ్లో ఇప్పుడు వస్తున్నవి ఆడ కనబడుతుందేమో 5 పంపులు, కానీ ఒకటి స్టాండ్ బైకి పెట్టిండ్రు, 4 నడపాలి. కానీ ఆ 4 కూడా నడపడు. ఎందుకంటే కాలువ కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పి ఆ పంపుల డిజైనే తప్పు చేసిండ్రు, డయానే తప్పు పెట్టిండ్రు. అంతా కలిపితే ఇక్కడ మనం తీసుకుంటుంది కేవలం 2400 క్యూసెక్కులు. అంటే ఈ 5 రోజులు ఈ కాలువలతో నీళ్లు వస్తే ఈ పంపులన్నీ నడిచి 1 TMC నీళ్లు 5 రోజులు నడిస్తే అక్కడ ఒక్క రోజే పోతిరెడ్డిపాడు దగ్గర 6 TMCల నీళ్లు తీసుకుపోవడానికి కావలసిన పద్ధతుల్లో కొట్టిండ్రు కృష్ణానదికి శ్రీశైలం పైన. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మనం గత 15, 20, 30 సంవత్సరాలుగా వింటున్నామో మొత్తం తెలంగాణకు ఉపయోగమైంది శ్రీశైలం నీళ్లతోని. ఇది ఒకటి 5 రోజులకు ఒకసారి 1 TMC నీళ్ళు వచ్చే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను. అది మూలుక్కుంటా 10 ఏళ్లకు వాళ్ళు ప్రారంభం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కనీసం దీని నుంచి రైతులకు నీళ్ళు ఇవ్వగలిగినాం. ఎంత తిప్పలు పడ్డా మనం కూడా ఏం చేయలేని కుట్రలన్నీ దీంట్లో నిండి ఉన్నాయి. ఈ పథకం సంబంధించి మళ్ళీ మనం ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఈ దుర్మార్గాలు, ఈ కుట్రలన్నీ చూసే కేసీఆర్ గారు ఒక్కగాటకు చెప్పుదెబ్బలా ఉండాలని చెప్పి ఆ పక్కన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను కావాలని చెప్పి కసితోని 2 TMCల కెపాసిటీతో ప్రతిరోజు 2 TMCలు ఎత్తిపోయగల కెపాసిటీ. అంటే దీంతో పోల్చినప్పుడు ఇది కేవలం 2400 క్యూసెక్లు అయితే రోజు 5 రోజులు పడుతుందని మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒక్కటే రోజు ఇది 10 రోజులు చేసే పనిని చేస్తుంది. దీంతో 10 రెట్లు ఎక్కువగా నీళ్ళు తీసే పద్ధతుల్లో పాలమూరు రంగారెడ్డి దాని నుంచి డిండి కూడా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తూ పెట్టుకున్న ప్రాజెక్ట్ అది. సో భూగి ఒక్కదాని ద్వారా వీళ్ళు టిక్కుమంటూ ఇచ్చే నీళ్లు మొత్తం శ్రీశైలం మొత్తం పేరు మీద తెలంగాణకు అందిస్తున్న నీళ్ళు ఇవి మాత్రమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నల్గొండ జిల్లా ప్రజలు కూడా తెలియక SLBC అంటే శ్రీశైలం నీళ్ళు కదా అని చెప్పేసి అనుకొని మోసపోతున్నాం. నల్గొండకు SLBC ద్వారా వచ్చే నీళ్లు, శ్రీశైలం ద్వారా వచ్చే నీళ్లు చుక్కవు లేదు. ఇప్పటి వరకు వస్తుంది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నే ఎత్తిపోస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎట్లయితే తీసుకుంటున్నామో ఇవి అక్కడ కూడా మనం తీసుకుంటుంది పేరేమో SLBC పెట్టినరు, కానీ మనం తీసుకుంటుంది మాత్రం నాగసాగర్ నీళ్ళే తప్ప శ్రీశైలం కావు. శ్రీశైలం నీళ్లు కేవలం ఇదే 2400 క్యూసెక్కులు మనం తీసుకుంటున్నారు. మనం వచ్చే నాటికి 2014 నాటికి ఈ నీళ్ళు కూడా మొత్తం తేలి వాడలే, ప్రారంభం చేసి వదిలిపెట్టిండ్రు. కేవలం ఒక 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు వీళ్ళు. మనం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు మిగతా అన్ని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో దీన్ని మనం వాడుతున్నాం.
కుట్ర కుతంత్రాలకు కేరఫ్ అయిన చంద్రబాబు కృష్ణా జలాల దోపిడీకి మరో కుట్రకు తెరలేపాడు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు మీదుగా దుర్మార్గంగా దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నాడు. గోదావరి నల్లమల్ల సాగర్ పేరుతో కృష్ణా జలాలను అమాంతం మింగేసే పన్నాగం పండిన గురువుకు శిష్యుడు కూడా వంత పాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి ఏకంగా 8,000 క్యూసెక్కుల నీరు ఏపీకి తరలించకపోతుంటే రేవంత్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మొదటి రోజే కృష్ణా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ చేతిలోకి తీసుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే నీళ్ళ వాడకంలో కూడా నాగార్జున సాగర్కు జరుగుతున్న అన్యాయం, శ్రీశైలం పైన మొత్తం మహబూబ్నగర్ జిల్లాను మళ్ళీ దాన్ని నాశనం చేసి ఇవాళ తెలంగాణ ఎండబెడుతున్న విధానం, బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే నదుల్లో ఆ నీళ్లను కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది, మన ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ద్రోహం చేస్తుంది, రేవంత్ రెడ్డి కన్న తల్లికి నేల తల్లికి చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. ఒకవైపు కృష్ణలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ తన హక్కులకు మించి వాటకు మించి అడ్డగోలుగా వాడుతుంది, కానీ వీళ్ళు మాత్రం ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో యాగాలు పూజలు చేసి తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు జలదోపిడి పన్నాగానికి రేవంత్ పథక రచన. మొన్నటిదాకా గోదావరి జలదోపిడిపై గురు శిష్యుల కుట్ర. తాజాగా కృష్ణమ్మను చెరపడుతున్న ఆంధ్రబాబు. గురువు దురాగతాన్ని చూడనట్టు వదిలేస్తున్న గుంపు మేస్త్రి. సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేసే ఎత్తుగడ. చంద్రబాబు కుట్రకు తన వంతు సాయం చేస్తున్న రేవంత్. పోతిరెడ్డిపాడు ద్వారా జలదోపిడీ చేస్తున్నా నిలవరించలేని నిస్సహాయ స్థితి. తెలంగాణను ఎండబెట్టే కుట్రలో చంద్రబాబుతో కలిసి చెట్టాపట్టాలు. వచ్చిన వరదను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు ద్వారా లాగేస్తున్న ఏపీ. అయినా అటువైపు కన్నెత్తైనా చూడని రేవంత్ సర్కార్. నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసేంత వరకు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి చుక్క నీళ్ళు తీసుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకు రావాల్సింది, వాళ్ళు తీసుకోవాల్సింది కేవలం వరద జలాలు. వరద జలాలు అంటే ఎప్పుడైనా ఏ నది పైన ఉన్న ప్రాజెక్టు నుంచి వరద జలాలు తీయాలి అని అంటే చివరి ప్రాజెక్టు కింది ప్రాజెక్టు నిండిన తర్వాత మాత్రమే పైన వరద జలాల గేట్లు ఓపెన్ చేయాలి. ఇవాళ నాగార్జున సాగర్ చుక్క నీళ్లు రానేలేదు. అప్పుడే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఏ రకంగా తీసుకుపోతున్నారో చూసినాం మనం. బుద్ధి లేకుండా నిస్సిగ్గుగా మన అధికారుల మెడలు వంచి సంతకాలు పెట్టించి బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు రోజు పొద్దున. కేవలం 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నాం మేము పోతిరెడ్డిపాడు నుంచి అని చెప్పారు. తక్కువలో తక్కువ 30 నుంచి 40,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. వచ్చినాయి, పైనుంచి నీళ్లు నిండుకుంటూ వచ్చినాయి. కనీసం ఎండాకాలంలో వర్షాల కోసం తెలంగాణలో కూర్చొని ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ యాగాలు చేయాలా, లేక హక్కుల కోసం లెక్కలు తేల్చాలా? నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు, శ్రీశైలం నుంచి నీటి విడుదల, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి జరుగుతున్న తరలింపుపై నోరెత్తని రేవంత్ దురాఘాతాన్ని ఏమనాలి? నాగార్జున సాగర్ నిండక ముందే పోతిరెడ్డిపాడుకు నీళ్లివ్వటం ఏంది? దానికి రేవంత్ సర్కార్ చూస్తూ ఊరుకోవడం ఏంది? తెలంగాణ అవసరాలు తీరక ముందే కృష్ణా జలాల్లో ఏపీ వినియోగమైందని నిలదీసే హక్కు లేదా, లేక ధైర్యం లేదా? మిస్టర్ రేవంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రజలపైన పెద్ద కుట్ర చేస్తున్నది. పంటలు బండనియొద్దు అని చెప్పి, ఏదో ఎల్లిలో వస్తుంది, ఈ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి భయపెట్టించి తప్పిగా దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ పంట పండియడానికో నువ్వు చెప్తుంది, నీళ్ళే లేకుండా పండే పంట ఏమైనా ఉందా? నాగార్జున సాగర్ కూడా నీళ్ళు వచ్చేంత వరకు పోతిరెడ్డిపాడు నడపొద్దు అని చెప్పి డిమాండ్ చేయి. నీటి యుద్ధంలో అసలు ఆయుధం గేట్లు కాదు, గణాంకాలు. ఎంత నీరు వచ్చింది, ఎంత నీరు నిల్వ ఉంది, ఎంత నీరు విడుదలైంది, ఎంత నీరు ఎవరు వినియోగించారు, ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపు ఉంది? ఈ 5 ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానాలు బయటకు వస్తేనే జలదోపిడీ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో తేలుతుంది. 2026 జనవరిలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? శ్రీశైలం బ్యాక్ వాటర్ పరిధిలో ఏపీ 13 టీఎంసీలను మళ్లిస్తోందని,
తెలంగాణ మాత్రం 2.5 టీఎంసీలు మాత్రమే తీసుకోగలుగుతోందని చెప్పలేదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే పాయింట్ను జురాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ కు మార్చడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని వాదించలేదా? మరి ఇప్పుడు ఇంత దర్జాగా తన గురువు జలదోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేంటి? ఎవరి హక్కు ఎంత, ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఎవరు ఎంత తీసుకోలేకపోతున్నారు? ఇదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ పాలకులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాజకీయ దాడి కూడా ఇదే. జగదీష్ రెడ్డి ఆరోపణల్లో మరో కీలక అంశం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ నీటి వినియోగంపై తగినంతగా స్పందించడం లేదు. సాగర్ ఒడ్డున పూజలు యాగాలు చేయడం కంటే నీటి లెక్కలపై కేంద్రం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వంతో గట్టిగా పోరాడాలి కదా అంటారాయన. నాగార్జున సాగర్ కూడా నిండేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతించడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టు నీళ్లు తీసుకొని పోతున్నారు గేట్లు లేపి. ఎవడు లేడు ఆడ, కేఆర్ఎంబీ ఎవడు లేడు, ఒక మనిషి కూడా దిక్కులేడు. వస్తుందో ఎట్లా లేపుతున్నారో గేట్లు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లేపేస్తున్నారు. ఎందుకు భయం అవుతుంది వీళ్ళకు చంద్రబాబు గురించి మాట్లాడడానికి? చంద్రబాబు చేస్తుంది ద్రోహం కాదు. మా రాష్ట్ర ప్రజలకు అక్కడ ఉన్నాయి, నేను నీళ్ళు తీసుకుపోతున్నాను చంద్రబాబు అంటే అనొచ్చు. దేని కొరకు? తెలంగాణ ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కావాలి. తెలంగాణ మేధావులు, తెలంగాణ కాళేశ్వరాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నట్టు కాళేశ్వరాన్ని పండబెట్టింది కేవలం చంద్రబాబు కొరకే. రేవంత్ రెడ్డి మొత్తం కృష్ణ పైన కట్టిన, గోదావరి పైన కట్టిన 7 ప్రాజెక్టులను కూడా అనుమతుల పైన రివ్యూ చేయమని చెప్పి అడిగే ధైర్యం వచ్చింది చంద్రబాబుకు. మీరు లొంగిపోయి కుక్కలాగా బతుకుతున్నారు కాబట్టి ఆయన దగ్గర ఆ ధైర్యం వచ్చింది. నాగార్జున సాగర్ లో నీటి మట్టం తగ్గడానికి కేవలం పోతిరెడ్డిపాడు కారణమా? లేక శ్రీశైలం ఇన్ఫ్లోలు, కరువు పరిస్థితులు, ఎగువ రాష్ట్రాల వినియోగం, ప్రాజెక్టుల అవసరాలు, ఆపరేషన్ల నిర్ణయాలు కారణమా? జల రాజకీయాల్లో ఒక్క గేటును చూపించి మొత్తం కథ చెప్పడం సులువు, కానీ నీటి లెక్క తేల్చడం అంత సులువు కాదు. అందుకే ప్రభుత్వం ప్రజల ముందుకు పూర్తి డేటా తీసుకురావాల్సిన అవసరం ఉంది. చేయాల్సింది యాగం కాదు, యాక్షన్ అని గుర్తించాలి. పోతిరెడ్డిపాడు నుంచి రోజువారీగా ఎంత నీరు తీసుకుంటున్నారు? శ్రీశైలం నుంచి ఎన్ని టీఎంసీల నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు? ఇప్పటి వరకు నాగార్జున సాగర్కు ఎంత నీరు చేరింది? అందులో నుంచి తమ రాష్ట్ర ప్రాజెక్టులకు ఏపీ ఎంత నీరు మళ్లించుకుపోయింది? కనీసం ఈ లెక్కలైనా ఉన్నాయా మన పాలకుల దగ్గర? ఆ మాత్రం సోయైనా ఉందా అసలు? మన రాష్ట్ర రైతుల నీటి భవితకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా మిస్టర్ రేవంత్? నాగార్జున సాగర్కి ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు వీళ్ళు చేసే ద్రోహం వల్ల. ఇక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ప్రారంభం చేయలే. నీళ్ళు ఒక వైపు నుంచి వస్తున్నాయి, కనబడుతున్నాయి. నారాయణపూర్ నిండింది అన్నప్పుడే ఇక్కడ ఉన్న నీళ్లను మనం లిఫ్ట్ చేసుకోవడం ప్రారంభం చేసుకోవాలి. ఇంత ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు, అక్షరాల 10.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా మొదటి పంట పండించుకునే అవకాశం ఉండే. మహబూబ్నగర్ జిల్లా రైతు కూడా ఎకరం నాటుబెట్టే పరిస్థితిలో లేరు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటిలో ఒక్క చుక్క కూడా తగ్గకూడదు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడాలని, మన ప్రాజెక్టులో నిండాలని యాగాలు చేస్తే సరిపోతుందా? తెలంగాణ వాటా నిలవాలంటే నినాదం ఒక్కటే చాలా. గేట్ల దగ్గర కెమెరాలు పెట్టడం కాదు, లెక్కల దగ్గర జవాబుదారీతనం పెట్టాలన్న సోయి లేదు మన ముఖ్యమంత్రికి. అందుకే పోతిరెడ్డిపాడు నుంచి యథేచ్ఛగా ఏపీ జలదోపిడీ చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 నెలల నుంచే కాస్తో కూస్తో వరద ప్రవాహం మొదలైంది. అయితే వచ్చిన నీళ్లు వచ్చినట్లు స్పిల్వే, పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్ కు విడిచిపెట్టాలి. నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలో. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 515.30 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో సుమారు 49,983 క్యూసెక్కులు, నిల్వ 140.8451 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 257 టీఎంసీలకు చేరుకుంది. కానీ శ్రీశైలం నిర్వహణ ఏపీ చేతుల్లో ఉండటంతో వారం రోజుల పాటు స్పిల్వేను ఆపివేసింది. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు ద్వారా 50 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలిస్తోంది. అదే సమయంలో మన రాష్ట్రంలోని నెట్టెంపాడు, భీమా,
కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్టుల ద్వారా వరద నీటిని ఇప్పటిదాకా ఎత్తిపోసింది 4 టీఎంసీలు మాత్రమే. ఏపీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటి లేదు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలు లేకపోవడంతో ఏపీ నీటి దోపిడీకి లెక్కపత్రం లేకుండా పోతోంది. దీనికి తోడు చంద్రబాబును నిలవరించాల్సిన రేవంత్ గురువు మీద అభిమానంతో పట్టించుకోవడం లేదు. వరద మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీశైలానికి 356 టీఎంసీలు వచ్చి చేరింది. అదే రోజు సాగర్లో 135 టీఎంసీల నీరుండగా ప్రస్తుతం 257 టీఎంసీలో నిల్వ ఉంది. అంటే పవర్ జనరేషన్ స్పిల్వే ద్వారా శ్రీశైలం నుంచి సాగర్కు ఇప్పటి వరకు చేరిన నీళ్లు 122 టీఎంసీలే అని క్లియర్ కట్ గా తెలుస్తోంది. అదిగాక ప్రస్తుతం శ్రీశైలంలో 208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2 ప్రాజెక్టుల్లోని ఆవిరి నష్టాలను పాలమూరు వైపు తెలంగాణ లిఫ్ట్ స్కీమ్స్ కు తరలించిన 4.5 టీఎంసీలను తీసేసిన సుమారు 5 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతరంగా తరలిస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఆ లెక్కన చూసిన జురాల కింద నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ స్కీమ్స్ ఉండగా శ్రీశైలం కింద మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కొనసాగుతుంది. గడిచిన వారం రోజులుగా సగటున జూరాల కింద నెట్టెంపాడు ద్వారా 750 క్యూసెక్కులు, భీమా 1400 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ద్వారా 315 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. అంటే వారం రోజుల్లో కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు తరలించింది కేవలం 2 టీఎంసీలే. అదే సమయంలో ఏపీ అధికారికంగానే 12 నుంచి 15 టీఎంసీలు, అనధికారికంగా 40 టీఎంసీలకు పైగా తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు ఏపీ దగాకు వంత పాడుతున్నది మన దండగలమారి ముఖ్యమంత్రి. మనకు అధికారికంగా రావాల్సిన నీటి హక్కులకు గండి కొడుతూ కృష్ణా జిల్లాలను బాబు యథేచ్ఛగా మళ్లించుకుపోతుంటే చోద్యం చూస్తున్నాడు. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు కొనసాగుతుంటే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి విడిచిపెడుతూ మన గొంతుకొస్తున్నాడు. ఇప్పటికీ లక్షల క్యూసెక్కుల్లో వరద కొనసాగుతుండగా వచ్చిన వరదను వచ్చినట్టుగా రాయలసీమకు తరలిస్తుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది! దీన్ని మొదట్లోనే అడ్డుకోకుంటే, అడ్డగించకుంటే అడ్డంగా బుక్ అయ్యేది మనమే, మన రైతాంగమే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.